దాస్ గారు కాశీలో గంగఒడ్డున కూర్చొని రామాయణ ప్రవచనం చేస్తుండేవారు. ప్రతిరోజు అలా వెళ్ళిపోతుండేవారు ఒక ఐశ్వర్యవంతుడు. ఆయన తులసీదాస్ గారి వంక చూసి, బుద్ధిహీనుడా, నీకు సమయంతో సంబంధం లేదు, అలాగే కూర్చుని రామాయణ ప్రవచనం చేస్తావు, నిన్ను నమ్మి చాలా మంది గంటల గంటల సమయం అలా కూర్చుంటున్నారు, నువ్వు ఈ పని మానేస్తే వాళ్ళందరూ చక్కగా వెళ్ళి తమ పనులు చేసుకుంటారు, ఎందుకు ఈ రామాయణం చెప్తావు అనేవాడు. ఆయన నవ్వి రామాయణం అంతా అయిపోయాక ఆయన ఇంటికి వెళ్ళేవారు. తలుపు కొట్టి పిలిచి, అయ్యా ఒక్క శ్లోకం చెప్తాను వినండి అనేవారు. కొన్నాళ్ళు నిందించాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత వెటకారం మొదలెట్టాడు. రేపు కూడా ఈ సమయానికి రండి వింటాననేవాడు. మళ్ళీ వెళ్ళేవారు తులసీదాస్ గారు. కొన్నాళ్ళు పోయాక ఒక వారం ఆగి రండి అన్నాడు. కొన్నాళ్ళు పోయాక 6 నెలలు పోయాక, తర్వాత 6 నెలలు, తర్వాత ఏడాది పెట్టి వెళ్ళేవారు. ఒక ఏడాది పెడితే అన్నాడు, వచ్చే ఏడాది కనపడండి ఒక శ్లోకం వింటానన్నాడు. ఆయన్ని ఉద్ధరించడానికి తులసీదాస్ గారు మళ్ళీ వెళ్ళారని తెలియదు ఏమిటి. తలుపు కొట్టారు. కొడుకు వచ్చాడు. నాన్నగారు రామాయణం ఒక్క శ్లోకం వింటాన్నారండి, చెప్పడానికి వచ్చానన్నారు. నాన్నగారు శరీరం విడిచిపెట్టి ఏడాది అయిపోతుందండి, ఇంకా సంవత్సరికాలు వచ్చేస్తున్నాయన్నారు. తులసీదాస్ గారికి ఆ శక్తి ఉంది కాబట్టి, అంతర్ముఖత్వంతో, మనకి లేదు కాబట్టి వాళ్ళకు ఉండదు అనకూడదు, మనకి పైకే చూడవచ్చు, వాళ్ళకి లోపలికి చూడవచ్చు. ఆయన ఒక్కసారి తిరిగి చూశారు. ఐశ్వర్యం మీద భ్రాంతితో బ్రతికి చివర ఐశ్వర్యాన్ని తలుచుకుంటూ వెళ్ళిపోయినందుకు ఆ ఇంట్లోనే ఎద్దై పుట్టాడు. ఎద్దై ఉన్నాడు. తులసీదాస్ గారి వంక చూసి కన్నుల వెంపట నీరు కార్చాడు. ఒక్క శ్లోకం విని రామా రామా అని ఉంటే ఏమయ్యేవాణ్ణో, వద్దు వద్దు అని నిన్ను దూరంగా తరిమి నేను డబ్బు కోసం బతికాను, ఇదిగో ఇది అయ్యాను. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు వస్తుంది నరజన్మ? ఎప్పుడు రామాయణం వినడం, ఎప్పుడు రామాయణం చదవడం, పోనీ చదవకపోతే కనీసం రామాయణం మీద పువ్వు పెట్టి ఎప్పుడు నమస్కారం చేయడం, మళ్ళీ ఇప్పుడు ఎప్పటికొచ్చాను, ఎన్ని కోట్ల జన్మలో, అయిపోయింది పెద్ద పొరపాటు అని ఎద్దు కన్నుల వెంట నీరు కారుస్తూ నిలబడింది. తులసీదాస్ గారు అయితే మాత్రం ఏం చేస్తారు? రామా అనిపిస్తారా? ఎద్దుతో వెళ్ళిపోయారు. అందుకే శరీరము ధర్మసాధనం. ఇది ఉన్నప్పుడు జాగ్రత్త పడిపో. ఓ నదిలో ముంచు తీసుకెళ్లి స్నానం చెయ్యి, 1-2 పువ్వులు స్వామి పాదాల మీద వేసి నమస్కారం చేయి, ఓ దీపం పెట్టు, ఆర్తితో ఉన్నవాడికి పరమ ప్రేమతో ఏదైనా పెట్టు, మహాత్ములు వచ్చినప్పుడు వంగి వాళ్ళకి నమస్కారం చెయ్యి, ఆదరభావంతో